హలో అందరికీ. ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్ తోటి నేను ముందుకు వచ్చేసాను. సో ఈ హెయిర్ ప్యాక్ ఏంటంటే పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు, చిన్నపిల్లలు పెట్టుకోవచ్చు, జెంట్స్ పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ముందైతే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాము. సో మనకైతే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని హ్యాపీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. లెమన్ కావాలి, మందార ఆకులు కావాలి, పెరుగు, ఇంకా కరివేపాకు. ఇవన్నీ కూడా మనం ఇంట్లో దొరుకుతూనే ఉంటాయి కాబట్టి సో హ్యాపీగా ఈ హెయిర్ ప్యాక్ని మీరు ఇంట్లోనే రెడీ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ముందుగా మనం మందారాకుల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఆకులు వెనకాల చిన్న చిన్న గుడ్లులాగా వైట్గా ఉంటాయి కదా. సో నీట్గా ఫ్రెష్గా వాష్ చేసుకొని ఇప్పుడు మనం వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో 1 by 1 వేసేసుకుందాము. సో మీకు హెయిర్ అనేది ఫ్రిజీ హెయిర్, డ్రై హెయిర్, డల్గా ఉంది అండ్ కొంచెం ఏంటి డాండ్రఫ్ ఉంది. సో వీటన్నిటికి కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల మన హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది, వాల్యూమ్గా మనకు అనిపిస్తుంది అనమాట. సో దీంట్లో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంది. సో హైబిస్కస్ వేయడం వల్ల, మందారాకులు వేయడం వల్ల మనకి హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది. మీ దగ్గర మందార పువ్వులు ఉంటే కంపల్సరీగా వేసుకోండి. నాకు దొరకలేదు, సో అందుకని నేను మందార పువ్వులు నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఉంటే కనుక అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత పెరుగు యాడ్ చేసాం కదా. సో కర్డ్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి డాండ్రఫ్ ఏదైనా ఉన్నా కూడాను పెరుగు యూజ్ చేయడం వల్ల డాండ్రఫ్ అనేది రెడ్యూస్ అవుతుంది. జుట్టు మనకి ఫ్రిజీగా ఉంటుంది కదా. సో అలాంటివి ఉన్నప్పుడు కంపల్సరీ కర్డ్ యాడ్ చేసుకోవడం వల్ల స్మూత్గా సాఫ్ట్ అని చేస్తుంది అనమాట హెయిర్ని. అండ్ హెయిర్కి ఒక మంచి షైన్ కూడా ఇస్తుంది కర్డ్ యాడ్ చేయడం వల్ల. అండ్ లెమన్ కూడా అంతే. సో లెమన్లోనే మనకి విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఆ విటమిన్ సి మన హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది అనమాట. హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది అండ్ తద్వారా హెయిర్ ఫాల్ అనేది మనకి రెడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్సే కాబట్టి కంపల్సరీగా ఈ హెయిర్ ప్యాక్ అట్లీస్ట్ ఒక వీక్ ఒకసారో లేదంటే 10 daysకి ఒకసారో కంపల్సరీగా పెట్టుకోండి. కర్రీ లీవ్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేసుకొని హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్ మన అందరికీ తెలిసిందే. హెయిర్ బ్లాక్గా షైనీగా అవ్వడానికి కూడా కర్రీ లీవ్స్ చాలా హెల్ప్ అవుతాయి. సో ఇవన్నిటి చక్కగా మనం మిక్సీ చేసుకొని, మిక్సీ కూడా ఏంటంటే గట్టిగా చేసుకోండి, లేదంటే ఇట్లా జారుగా చేసుకుంటే ఏంటంటే హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు ఇల్లంతా ఇట్లా కారిపోతూ చిరాగ్గా ఉంటుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మంచిగా పేస్ట్ లాగా చేసుకొని హెయిర్కి మంచిగా పట్టించుకోవాలి. సో ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, జెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ హెయిర్ ప్యాక్ని యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి ఉండవు అనమాట. సో నేనైతే ఫస్ట్ ఇక్కడ పాపకి అప్లై చేస్తున్నాను, దాని తర్వాత నేను కూడా అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసే ముందు ఏంటంటే హెయిర్కి ఏవి చిక్కులు గట్రా ఏమీ లేకుండా ఉండేటట్టు చూసుకొని అప్పుడు పాయలుగా తీసి అప్పుడు హెయిర్ ప్యాక్ని అయితే అప్లై చేసుకోండి. రూట్స్ నుంచి అప్లై చేసుకొని ఒక 1 hour, ఒక 30 to 40 minutes అయితే మంచిగా దాన్ని ఉంచుకోవాలన్నమాట. అప్పుడే దాంట్లో బెనిఫిట్స్ అన్నీ కూడా హెయిర్కి పట్టి మనం హెయిర్ వాష్ చేసుకున్నాక దాని బెనిఫిట్స్ అన్నీ మనం పొందుతాము. ఏదో అరగంట పెట్టేసాము, 10 నిమిషాలు పెట్టేసి కడిగేద్దామంటే ఆ రిజల్ట్ అనేది రాదు. సో మినిమం ఒక గంట పెట్టుకొని అప్పుడు మైల్డ్ షాంపూ తోటి హెయిర్ వాష్ అనేది చేసుకోండి. హెయిర్ వాష్ చేశాక కూడాను ఒక సీరం అయితే కంపల్సరీగా మనం అప్లై చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏ సీరం అప్లై చేస్తానో కూడా మీకు చూపిస్తాను. ఈ సీరం కూడాను జెంట్స్ యూజ్ చేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. హెయిర్ సీరం అప్లై చేయడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది స్మూత్గా ఉంటుంది, ఫ్రిజీగా డల్గా లేకుండా షైనీగా స్మూత్గా మనకి హెయిర్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది హెడ్ బాత్. సో హెడ్ బాత్ అయిన వెంటనే కూడాను ఒక సీరం అయితే నేను అప్లై చేస్తాను. ఇది పిల్లలు, జెంట్స్, లేడీస్ ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది హెయిర్ అనేది ఈ వెట్గా ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే ఏంటంటే హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది అనమాట. డ్రై అయిపోయినాక కంపల్సరీ ఆఫ్టర్ షాంపూ ఒక సీరం అయితే ఏదైతే సీరం మీ ఇష్టమైన సీరం అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదైతే నేను ఒకసారి న్యాచురల్స్కి వెళ్ళినప్పుడు స్పా చేయించుకున్నప్పుడు వాళ్ళు ఇది రాశారు, నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. అప్పుడు హెయిర్ చాలా స్మూత్గా అట్లా. సో అక్కడ నేను ఇది పర్చేస్ చేసుకున్నాను. దీని పేరు బయోలేస్. సో చాలా బాగుంటుంది, స్మూత్ ప్రూఫ్ అనమాట, డీప్ స్మూతింగ్ సీరమ్. సో చాలా బాగుంటుంది. సో కంపల్సరీ ఇది అయితే తీసుకోండి.
జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. రూట్స్ నుంచి మంచిగా ఇట్లా సో ఇది డ్రై అయిపోయినాక కంప్లీట్గా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో హెయిర్ చూసారా చాలా స్మూత్గా ఉంది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ తీసుకోలేదు, సో మీకు డిఫరెన్స్ తెలియట్లేదు, బట్ హెయిర్ అయితే నిజంగా స్మూత్గా అయిందండి. సో యూ కెన్ ట్రస్ట్ మీ, కంపల్సరీగా యూజ్ చేయండి. సో జెంట్స్ కూడా హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో చాలా స్మూత్గా షైనీగా హెయిర్ అయితే ఉంటుంది. సో హెయిర్ ఫాల్, నాకు బేసిక్గా హెయిర్ ఫాల్ అయితే చాలా ఉంది. సో నాకు ఈ హెయిర్ ఫాల్ అయితే చాలా తగ్గింది. చూసారా హెయిర్ ఎంత వాల్యూమ్గా కనిపిస్తుందో. సో మెయిన్గా హెయిర్ ఫాల్ అయితే కంపల్సరీగా రెడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి జుట్టు రాలిపోవడం అనేది ఒక పెద్ద సమస్యలా తయారైంది. సో ఈ హెయిర్ ప్యాక్ వన్స్ ఇన్ వీక్ కానీ లేదంటే 10 డేస్కి ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? నచ్చితే కనుక లైక్ చేయండి.